ఇదిగో ఈ ఫోటోలో భారీ ఆకారంలో కనిపిస్తున్న వ్యక్తి పేరు నందు. ఇతంది ఇంకో ఫోటో చూడండి. ఇతడు కూడా మీరు ముందు చూసిన నందుయే. ఆశ్చర్యం వేస్తుంది కదా, ఎలా ఉన్నవాడు ఎలా అయిపోయాడేంటి అనుకుంటున్నారా? చూస్తుంటేనే అయ్యో అనిపించక మానదు. దీనికి కారణం వారుదైన వ్యాధి. కర్నూలు టౌన్ కి చెందిన నందు పేదరికంలో పుట్టాడు. చదువు పూర్తయ్యాక కుటుంబానికి అండగా ఉండాలనే లక్ష్యంతో ఉద్యోగంలో చేరాడు. చెన్నైలో వివిధ కంపెనీలో జాబ్ చేశాడు. తన టాలెంట్ తో స్టోర్ మేనేజర్ నుంచి పలు హోదాల్లో పనిచేశాడు. ఎక్కడ పనిచేసినా మంచి పేరే సంపాదించుకున్నాడు. వచ్చిన జీతంతో కుటుంబాన్ని సంతోషంగా చూసుకుంటూ ముందుకు సాగాడు. తండ్రి చనిపోవడంతో తల్లితో కలిసి చెన్నైలో ఉంటున్నాడు. కొన్ని రోజులు పెళ్లి చేసుకోవాలని ఉందని ఆశపడ్డాడు. కానీ విధివంచనకు గురయ్యాడు. 2019 తర్వాత నందు జీవితంలో గడ్డు రోజులొచ్చాయి. ఊహించని వ్యాధి మీద పడింది. ఆ వ్యాధి పేరు IBS విత్ ఆల్టర్నేటింగ్ కాన్స్టిపేషన్ అండ్ డయేరియా. ఏది తిన్నా కూడా విరేచనం కావాల్సిందే. ఇలా రోజుకి 12 నుంచి 15 సార్లు మోషన్ అవుతూ ఉంటుంది. గత 3 ఏళ్ల నుంచి ఈ వ్యాధి మరింత ఎక్కువ కావడంతో నందు మంచాన పడ్డాడు. పూర్తిగా గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. బక్కచిక్కిపోయాడు. పాత నందుకి ప్రస్తుతం నందుకి అస్సలు పోలిక లేకుండా పోయాడు. వ్యాధి తగ్గకపోగా రోజురోజుకి పరిస్థితి క్షీణిస్తూ వస్తోంది. 80 కేజీలు దాటి ఉండే అతడి బరువు 40 కేజీలకు తక్కువగా మారిపోయింది. సొంతంగా ఏ పని చేసుకోలేడు. సాయం లేకుండా నిల్చోలేని, తినలేని, నడవలేని పరిస్థితి. తల్లే అతన్ని చిన్న పిల్లాడిలా చూసుకుంటోంది. సర్వం ఆమెనే. బాల్యంలో ఎలా చూసుకుందో ఇప్పుడు అలానే చూసుకుంటోంది. ఎన్ని ఆసుపత్రులు తిరిగినా ఫలితం లేకుండా పోయింది. చికిత్స కోసం ఇంట్లో ఉన్నదంతా ఖర్చు చేశారు. అక్కడ ఇక్కడ అప్పులు చేసి వైద్యం చేయించారు. స్నేహితుల సాయంతో అలా ముందుకు సాగుతున్నాడు. బంధువులు పట్టించుకోవడం మానేశారు. కనీసం ఫోన్ కూడా ఎత్తడం లేదని నందు వాపోతున్నాడు. బంధువుల మాట పక్కన పెడితే సొంత చెల్లెళ్ళు కనీసం కన్నెత్తి చూడటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు అతను. అయ్యా, నా పేరు నందు. మేము చెన్నై నుంచి ITMNCలో పనిచేస్తున్నాను అయ్యా. 3 ఏళ్ల నుంచి నాకు షుగర్ 630 ఉంది. IBS కాన్స్టిపేషన్ విత్ డయేరియా. ఒక రోజుకు 12 సార్లు బాత్రూమ్ పోతానండి. నా వల్ల నడవనవదు, తిన్నవద్దు, ఏ సపోర్ట్ లేకుండా ఏం చేయలేను సార్. 3 ఏళ్ల నుంచి ఇట్నే బెడ్ మీదనే ఉంటాను. మాకు సాయం చేసేవాళ్ళు కూడా ఎవరు లేరు సార్. రిలేషన్స్ కూడా ఫోన్ చేస్తే ఎత్తడం లేదు. ఇప్పుడు ప్రస్తుతం అతడు బతకాలన్నా, కుటుంబం గడవాలన్నా ఆర్థిక సాయం ఎంతో అవసరం. ఇప్పటికే చాలా మంది 2 నెలలుగా సాయం అందిస్తున్నా ఏ మాత్రం సరిపోవడం లేదు. ఆపరేషన్ చేస్తేనే నందు బతికే అవకాశం ఉంది. అందుకోసం చాలా డబ్బులు అవసరం కావడంతో దాతలు దయదల్చి ఆపన హస్తం అందించాలని 2 చేతులు జోడించి ఆ మాతృమూర్తి వేడుకుంటాను. నమస్కారం అయ్యా. 3 ఏళ్ల నుంచి నా కొడుకు అన్న పడక మాత్రం ఉన్నాడు అయ్యా. 630 షుగర్ ఉన్నది. నడవలేడు, ఒక్కడే ఆడికి పోలేడు, తినలేడు. నేను పెట్టాలా? నాకంత అప్పులైనవి. సొంత లివర్ ఆడుకోవాలా. ఈ ఛానల్ ద్వారా మీరేదన్నా మాకు ఎదురు చేసి ఆడుకుంటే అయిపోయినాం మేము. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నా అంటారు కదా. ఎదుటి వారు కష్టాల్లో ఉన్నప్పుడు, ప్రమాదంలో ఉన్నప్పుడు గొప్ప మనసుతో సాయం చేయాలి. కొంచెం మానవత్వంతో ఎవరికి తోచిన సాయం వారు నందుకు అందించాలని సుమన్ టీవీ కోరుకుంటోంది. ఆర్థిక సాయం చేయాలనుకునేవారు 9159143423 నెంబర్కి ఫోన్ పే లేదా గూగుల్ పే రూపంలో అందించవచ్చు. స్క్రీన్ పై కనిపిస్తున్న అకౌంట్ నెంబర్ కు కూడా మీకు తోచిన సాయం అందించగలరు. మీరు చేసే చిన్న సాయం కూడా ప్రాణం నిలుపుతోంది. దయచేసి ఈ ప్రాణాన్ని కాపాడండి. నాకంత అప్పులైనవి. సొంత లివర్ ఆడుకోవాలా. ఈ ఛానల్ ద్వారా మీరేదన్నా ఇంకా నువ్వు ఎట్లా తిరుగుతున్నావు మాకు అర్థం కావడం లేదని. ఆ షుగర్ కంట్రోల్ చేయడానికి ఇంకా హెవీ ఇన్సులిన్ అవన్నీ వచ్చేసరికి ఇది ఇష్యూ క్రియేట్ అవుతుందండి. డయేరియా ఇష్యూ. ఆ డయేరియా ఇష్యూ క్రియేట్ అయ్యేటప్పుడు ఏం జరిగిందంటే, ఇంటే ఉంటుందమ్మా, మనం కొంచెం హెవీ డోసెస్ ఇది చేసినామని చెప్పారు. నాకు ఆపరేషన్ కూడా చేశారు. అది ఏమంటే ఇప్పుడు ముస్లిమ్స్కి తోలు కట్ చేస్తారు, అది చేశారు. టోటల్ అన్ని ఆర్గన్స్ ఏమీ డ్యామేజ్ కాలేదు. ఈ షుగర్లో ఆర్గన్స్ డ్యామేజ్ కాలేదంటే పెద్ద అదృష్టం నీకు.
అని చెప్పారు సార్. కాకపోతే యూరిన్ పోయే ప్లేస్లో ఇన్ఫెక్షన్ అయిందని తోలు కట్ చేశారు. తర్వాత ఇంకా ఇంటికి వచ్చేసాము. ఇంకా చిన్నగా ఇంకా పడకలైనా ఉంటుంది. బాత్రూమ్ పోవడం రావడం, తినేది డైజెషన్ కాక 15 సార్లు మోషన్ పోవడం, అట్లా 3 ఏళ్లలో 120 కేజీల నుంచి 40 కేజీలకు వచ్చాయి 3 ఏళ్లలో. మీకు మోషన్ వచ్చేటప్పుడు ఏమన్నా ఇబ్బంది ఇబ్బంది ఏం లేదు సార్, ధారాళంగా పోతుంటుంది. లూజ్ మోషన్ మోషన్స్ తినగానే ఫుడ్ పోతానే మామూలుగా సెలైన్స్ అట్లా ఎక్కిస్తే ఎక్కించినా పోతూనే ఉంటుంది. కడుపు నొప్పి హాస్పిటల్లో ఎన్ని రోజులు ఇచ్చారు? దాదాపు 2 నెలలు 3 నెలలు అట్లా ఉంటుంది సార్. ఏ హాస్పిటల్ కానీ ఎన్ని ఆల్మోస్ట్ 5 years చాలా హాస్పిటల్ తిరిగాల్సి వచ్చింది. చెన్నైలో ఈ మధ్యనే పళ్ళు ఊడిపోతున్నాయి, కంటి చూపు మందగిచ్చింది. నియర్ సైడ్ నియరా లాంగ్ లాంగ్ సైడ్ లాంగ్ సైడ్. ఎంత ఏజ్ మీది? 38. కాకపోతే మీ ప్రోడక్ట్ యూజ్ చేసిన 20 minutesలో నాకు చాలా రిలీఫ్ ఉంది సార్. సొంతంగా లేయగలుగుతున్నాను, నడవగలుగుతున్నాను, బాడీ పెయిన్స్ లేవు. అసలు ఇంతసేపు కూర్చోలేను. అసలు నేను 5 నిమిషాల పైన కూర్చోను. 5 నిమిషాలు కూడా కూర్చోలేదు. ముందు కూడా వాళ్ళ అమ్మ పట్టుకొని ఇప్పుడే 20 minutes అన్నారు అంతా. జస్ట్ 20 minutes 20 minutes ఏమేమి వాడింది? బెడ్ పెట్టుకున్నా సార్, బెడ్ పెట్టుకున్నాను, వాటర్ తాగాను, బెడ్ పై పడుకున్నాను, పిల్లో యూజ్ చేస్తున్నాను. పిల్లో ప్యాడ్ మ్యాట్రెస్ ఉంది సార్. జస్ట్ 20 minutesలోనే సొంతంగా లేవగలుగుతున్నాను, నడవగలుగుతున్నాను, ఫ్రీగా మాట్లాడగలుగుతున్నాను. మాటలు కూడా మంచిగా వస్తుంది. మోడల్ లేట్ వస్తుందా? ఇప్పుడు క్లియర్గా వస్తున్నాయి. ఇప్పుడు క్లియర్గా వస్తుంది. క్లియర్గా వస్తున్నాయి. బాడీ పెయిన్, సడన్ పెయిన్ హెవీగా ఉన్నాయి సార్. స్పైనల్ పెయిన్ ఇప్పుడంతా రిలీఫ్. కొంచెం ఇట్లా అంటుండండి అప్పుడప్పుడు కొంచెం బాత్రూమ్ కూడా ఫ్రీగా పోయేస్తున్నారు సార్. నిలబడుతున్నాను, నడుస్తున్నాను. మామూలుగా చెప్పే వాళ్ళమ్మ మేము వచ్చే ముందు ముందుకుంటే కూడా చేయబట్టి కూర్చోబెట్టాలి, తీసుకోవాలి. కొంచెం అవుతున్నాడు. ఓకే చెప్పు. నాకు నేను నம்பிక అంతా కోల్పోయి ఉన్నాను సార్. చాలా లాస్ట్కి డాక్టర్లకి రిక్వెస్ట్ కూడా చేసుకున్నాను. సార్ నా వల్ల ఇంకా నేను కుదరలేదు సార్, కుదరడం లేదు. నాకు వీలైతే నయం చేయండి, లేదంటే సూదులేసి చంపేయండి. నేను సంతకం కూడా చేసి ఇస్తానని చెప్పాను సార్. కానీ ఇప్పుడు ఆ ఉద్దేశం తప్పని తెలుసుకొని వీళ్ళ ప్రోడక్ట్ యూజ్ చేసిన తర్వాత నాకు తెలిసిపోయింది సార్. వీళ్ళకి కోటి ధన్యవాదాలు సార్, ఎంటైర్ టీమ్కి. అది ఏమండి సార్, ఈ బయోటోరియం ప్రోడక్ట్కి వాడినప్పటి నుంచి నేను ఆ ఉద్దేశాన్నే మార్చుకుంటున్నాను సార్. అది చాలా తప్పని తెలుసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే మీ ఎంటైర్ టీమ్కి ధన్యవాదాలు సార్, కోటి ధన్యవాదాలు. ఓకే థ్యాంక్ యూ. ఆపరేషన్ దగ్గరగా